ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొత్తానికి అసెంబ్లీకి రాయని కూడా ఒక మాట చెప్పేసిండు. అయితే నిన్న రీసెంట్గా ఏం చేశాడు, దొంగచాటుగా వచ్చి సైన్ చేసి వెళ్ళిపోయాడంట. అవును. చాలా మంది ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్కి భయపడుతున్నారు అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా భయపడతాడండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఎంత తక్కువ చేసి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ని తక్కువ చేసి మాట్లాడాడు, చంద్రబాబు నాయుడిని తక్కువ చేసి మాట్లాడాడు. ఇప్పుడు స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి శుభ్రంగా కొట్టేసి 3rd డిగ్రీ ఇచ్చి అంత నీచంగా జైల్లో వేయించినటువంటి వ్యక్తి వేళ ఏం ముఖం పెట్టుకుని వస్తాడు? ఏం ముఖం పెట్టుకుని రాలేడు. ఎందుకంటే అక్కడ అధ్యక్ష అనాలి. ఎవరిని? రఘురామకృష్ణ గారిని అధ్యక్ష నాకు అవకాశం కావాలని అడుక్కోవాలి. ఇతని ఇగో ఎక్కువ కదా. ఇప్పుడు అతను చేసిన తప్పులు కనపడుతున్నాయి, ఇగో ఎక్కువ. ఇవాళ ఏం చేయలేడు. పవన్ కళ్యాణ్ ముందు కూర్చోలేడు. పవన్ కళ్యాణ్ ముందు కూర్చుంటే ఎక్కడో వెనకాల కూర్చోవాలా? మరి ఇవన్నీ అదొకటి. అంటే సంతకం పెట్టకపోవడానికి ఏంటంటే ఏదైనా కానీ ఒక 3 సార్లు ఇప్పుడు కొన్ని యూనియన్లో కానీ ఇది ఎలా ఉంటుంది, రాజ్యాంగం అనేది రాజ్యాంగంలో కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాల ప్రకారం ఇన్నిసార్లు సభకు రాకపోతే అతన్ని సస్పెండ్ చేసే అధికారం ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు మన యూనియన్ ఉంది. మన యూనియన్లో గెలిచినటువంటి వ్యక్తులు ఉంటారు, ఒక ఈసీ మెంబర్స్ ఎన్నో. ఆ ఈసీ మెంబర్స్ 3 సార్లు 3 నెలలు మీటింగ్ రాకపోతే వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని తీసుకుంటారు. ఈ రకమైన పద్ధతి ఉంటుంది. కాబట్టి దొంగసాటుకు వచ్చి ఇది దొంగ, నిజంగానే దొంగ కాబట్టి అవి వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఏమా నీకు 40% ఓటింగ్ ఇచ్చారా? చిన్న సామాన్యంగా జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలి. నువ్వు వాళ్ళ 6 గ్యారంటీలు ఇచ్చారు, అవి అమలు అవ్వట్లేదు. దేవుడో ప్రజలు ఎడుతున్నారు. పోరాడాల్సిన నువ్వమ్మో ఎక్కడో ఉంటున్నావు. ఇదే సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి గారు? మీకు ఇది కరెక్ట్ కాదు. అంటే ఇప్పుడు జనాలు ఏమంటున్నారంటే, మీకు ఎప్పుడు కూడా ప్రతిపక్ష హోదా కావాలి అని మీరు ఇట్లా సభలోకి వచ్చి మాట్లాడకుండా దొంగచాటుగా బయట నుంచి సంతకం చేసి పోవడం ఎందుకు అనే విధంగా చాలా మంది ప్రజలు అడుగుతున్నారు. లేకపోతే సస్పెండ్ అయిపోతాడు కదా. సస్పెండ్ అయిపోయినా బరువు నష్టమే కదా. కాబట్టి వస్తున్నాడు అతను. నేనేమంటానంటే, ప్రజానాయకుడు అనేవాడు ఎవడైనా, రాజకీయ నాయకుడు ఎవడైనా, ప్రజాసేవ చేద్దామని వచ్చినటువంటి ఎవడైనా కానీ నిబద్ధతతో పనిచేయాలి. నీకు ముఖ్యమంత్రి పదవి వస్తేనే పనిచేస్తానంటే నీ అంత నీచుడు, హీనుడు ఇంకొకడు ఉండడు. నేనేమంటాను, నువ్వు రా, నీ పోరాటం చెయ్యి. నీకు అసెంబ్లీలో అవమానం జరిగిందనుకో, ప్రజలు చూస్తుంటూ ఉంటారు, మేము చూస్తాం. నీ అన్యాయం జరిగితే, నీకు అన్యాయం జరిగితే మేమే పోరాడతాం. సోషల్ మీడియా ద్వారా పోరాడతాం మేము. సోషల్ మీడియా మీకు అండగా ఉంటుంది. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సోషల్ మీడియా అండగా ఉండి ఎలా నిలబడిందో, ఈరోజు నీకు సోషల్ మీడియా అండగా నిలబడుతుంది. నువ్వు ప్రజల పక్షాన్ని పోరాడి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా 6 గ్యారెంటీలు అమలయ్యే బాధ్యత నువ్వు తీసుకో. అప్పుడు నిన్ను ఎవరైనా గుర్తిస్తారు. అంతేగాని దొంగచాటుగా వస్తే నువ్వు దొంగగా మిగిలిపోతావు. ఎందుకు పనికిరాని రాజకీయ నాయకుడిగా చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అసలు అసెంబ్లీకి రావట్లేదు. నిన్న దొంగచాటుగా వచ్చి అసెంబ్లీలో సైన్ చేసి వెళ్ళిపోయాడంట. చాలామంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్కి భయపడుతున్నాడు, జనాలకు భయపడుతున్నారు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? 100% భయమే. ఇది 100-200% భయమే. ఎందుకు అంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గెలవడానికి కారణం కూడా జగనే. ఎందుకు అంటే అది కూడా చెప్తా. ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రచారం చేశారు రోడ్డు మీద, మా జనసేనకి ఓటేయని అని. వీళ్ళు ఏం చేశారు, జగన్ పార్టీ వాళ్ళు, రోజా కానీ, కొడాలి నాని కానీ, బోరవన్ అనిల్ కానీ చాలా నీచంగా పవన్ కళ్యాణ్ తిట్టారు. యాక్చువల్గా ఏమనాలి, పవన్ కళ్యాణ్ గారికి సినిమాలే కదండి ఇంట్రెస్ట్, రాజకీయాలకి ఏం పనికి వస్తాడు, రాజకీయం వాళ్ళ అన్నయ్య వచ్చాడు వెళ్ళిపోయాడు, ఇతనికి ఏం తెలుసు రాజకీయాలు అన్నట్టుగా మాట్లాడితే ఓకే, అది హ్యాపీ. కానీ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చాలా నీచంగా మాట్లాడు. పవన్ కళ్యాణ్ 3 పిల్లలు 4 పిల్లలు అని అది అతని ఇష్టం. ఇంట్లో ఫ్యామిలీస్ మెంబర్స్ తిట్టడాలు అవన్నీ అవసరం. అవన్నీ నీచంగా తిట్టడం వల్ల జనాలకి కొంచెం జగన్ పార్టీ మీద బ్యాడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటాడు కదా. సో ఇప్పుడు అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడకుండా స్ట్రాంగ్గా ఇట్లా దొంగచాటుగా వచ్చి వెళ్ళిపోవడం అనేది చాలా మంది నెగిటివ్గా తీసుకుంటున్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా. మీరేమంటారు? ఇంకేం వస్తాడు అసలు, ఘోరంగా ఓడిపోయాడు జగన్ గారు. అసెంబ్లీకి రామని చాలామంది పవన్ కళ్యాణ్ గారు అని చంద్రబాబు గారు పిలుస్తున్నారు కూడా, రండి అసెంబ్లీకి రండి వస్తున్నాడా? రాను కూడా రావట్లా. ఎందుకు రావట్లా?
ఘోరాతి ఘోరంగా 11 సీట్లు వచ్చినట్టున్నాయి. జస్ట్ నాకు సభ్యత్వం ఉండాలి, మొత్తానికి తీసేవద్దని ఇప్పుడు ఏదో హోదా కావాలని అడుగుతున్నాడు. హోదా ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నాడు. అది ఎవరితో ప్రతిపక్ష హోదా? ఎన్నో సీట్లు ఉండాలంటాయి. ఎన్నో సీట్లు ఉంటేనే అది ప్రతిపక్ష హోదా అని ఒకటి ఉంటుంది. అన్న నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రావట్లేదు అందరికీ తెలిసిందే. నిన్న ఏం చేశాడంట, దొంగచాటుగా వచ్చి జస్ట్ సైన్ చేసి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయాడంట. సో ఇదంతా కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్కి భయపడుతున్నాడని కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్కి భయపడుతున్నాడు అనుకోవడం కంటే కూడా అతను చేసిన తప్పులు అతను తెలుసు కదా. మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి ఎలా ముఖం చూపించుకోవాలని కొంచెం ఇబ్బంది పడుతుండొచ్చు. తన సమయం కోసం వెయిట్ చేస్తుండే అనుకుంటాం. అంటే ఇప్పుడు జనాలందరూ కూడా ఏమంటున్నారంటే, నువ్వు ఎప్పుడు కూడా ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నప్పుడు మరి అసెంబ్లీలోకి వచ్చి స్ట్రాంగ్గా కూర్చొని మాట్లాడాలి కదా, దొంగచాటుగా ఎందుకు రావడం అనేది జనాలు అడుగుతున్నారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారి హోదా స్తోమత పెరుగుతున్న కొద్దీ, అతనుకున్న ఫాలోయింగ్ పెరుగుతున్న కొద్దీ, ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న కొద్దీ కొంత ఇబ్బంది అనుకున్నాడు. ఇప్పుడు పోయి నేను అక్కడ ప్రశ్నించడానికి కూడా సరైన క్వశ్చన్స్ లేకపోవడం, సరైన విధానాలు ఏమి అడగాలో అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు వాళ్ళ టీం అంతకుముందు బ్యాక్గ్రౌండ్ టీం అంతా చేసిన మిస్టేక్స్ ఇప్పుడు పోయి మళ్ళీ క్వశ్చన్ చేసి వాళ్ళతో 4 మాటలు పడడం కంటే సైలెంట్ తప్పించుకోవడం బెస్ట్ అనుకుంటున్నాడేమో. అంటే ఇదే విధంగా తప్పించుకొని దొంగచాటుకు వచ్చి వెళ్ళడం తప్పించుకొని పోతుంటే ఇక మీదట ఫ్యూచర్లో అసలు పార్టీ ఉంటుందనే నమ్మకం ఏమైనా కనిపిస్తుంది అంటారా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఏపీలో 3 పార్టీలు ఉంటాయి. నేషనల్ పార్టీస్ అనేది ఏపీలో కష్టం. కాంగ్రెస్ ఆర్ బీజేపీ. ఓన్లీ టీడీపీ, వైసీపీ, జనసేన కంపల్సరీ లీడ్లో ఉంటుంది. అయితే ఇప్పుడు కాకపోతే ఇంకో 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో మళ్ళీ రూలింగ్ రావాల్సిన పార్టీ పవన్ కళ్యాణ్ నౌ పవన్ కళ్యాణ్ టైమ్స్. సరే, మరి జగన్మోహన్ రెడ్డికి మీదట అసలు ఏం చేయబోతున్నాడు అనుకోవచ్చు? ఆయన సస్పెన్స్, అన్ని థ్రిల్లింగ్, అన్నీ మనకు తెలిసిపోతే ఇంకా ఆయన అధ్యక్షుడు ఎందుకైతాడు? ఒక పార్టీ అధ్యక్షుడు, అతనికి ఉండే వ్యూహాలు అతనికి ఉంటాయి. అంతా తక్కువ వేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక రేంజ్లో ఉన్నాడు, అందరికీ ఆదర్శంగా కనిపిస్తున్నాం. రేపొద్దున ఎలాంటి అవకాశం కోసం వెయిట్ చేస్తూనే ఉంటారు. వేరే పార్టీ అయినా ఎవరైనా ప్రతి నాయకుడు. అంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా ఒక్క సీట్ గెలవలేదు, అది ఇదని చాలామంది ఎగతాలు చేశారు. ఇప్పుడు గెలిచిండు కాబట్టి అతనికి కొంచెం పరపతి ఉంది, అన్నీ బాగున్నాయి. బ్రో నమస్తే బ్రో. నమస్తే బ్రో. సో ఇప్పుడు అసెంబ్లీలోకి మన జగన్మోహన్ రెడ్డి రావడానికి భయపడుతున్నాడు, ఇది అందరికీ తెలిసిందే. సో రీసెంట్గా నిన్న అసెంబ్లీకి వచ్చి ఎవ్వరు కూడా తెలియకుండా జస్ట్ సైన్ చేసి వెళ్ళిపోవడం జరిగిందంట. సో పవన్ కళ్యాణ్కి భయపడుతున్నాడని కొంతమంది అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్కి ఎవరైనా భయపడాలంటే ఎవరి వల్ల అవ్వదు. సో పవన్ కళ్యాణ్కి ఉన్నంత నిజాయితీ రాజకీయ నాయకుల్లో ఎవరికీ లేదు. సో చాలామంది వైఎస్ఆర్ పార్టీలో కొంతమంది ట్రోలింగ్ చేయడం కానీ చేస్తున్నారు. ఏం అవ్వదు. సో పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వారు అంటే 10 మందికి సహాయం చేయాలంటే ముందుగా ఉండేది వ్యక్తి. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సో అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా, ఇప్పటి నుంచి నేను 2.0 చూపిస్తాను, నేను అంటే ఏందో చూపిస్తాను. 2 కాదు, ఇక ఇది కూడా చూపించలేదని పద్ధతిగా చెప్తా. సో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి ఇంకెప్పుడు రాదు అని నేను ముందుగా చెప్తా అన్న. సో ఇప్పుడు అసెంబ్లీలోకి లోపలికి రాకుండా బయట నుంచి సైన్ చేసి వెళ్ళిపోయాడంటే పవన్ కళ్యాణ్ గారికి భయపడుతున్నాడని అర్థం కదా. సో పవన్ కళ్యాణ్ చూసి ఎవరైనా ఉచ్చపోసుకోవాల్సిందే వైఎస్ఆర్ పార్టీలో. సో ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? సో పవన్ కళ్యాణ్ ఉన్నంత నిజాయితీ ఎవరికీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈరోజు పక్కనోడికి 10 రూపాయలు కావాలంటే సాయం చేస్తారా భయ్య? చేయరు కదా. సో ట్రస్ట్కి 50 లక్షలు విరాళంగా సాయం చేశాడంటే అలాంటి మంచి వ్యక్తి మహానుభావుడు ఎవరు లేరు. సో పవన్ కళ్యాణ్ ఒక్కడే. అన్న నమస్తే అన్న. నమస్తే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు అందరికీ తెలిసిందే. కాకపోతే అప్పుడప్పుడు నేను ఉన్నానని చెప్పుకోవడానికి ఇట్లా వచ్చి పోతున్నాడు. అయితే నిన్నేం చేశాడంట, అక్కడి వరకు వచ్చాడు కానీ లోపల రాకుండా బయట నుంచి ఎవరికి కనిపించకుండా సైన్ చేసి వెళ్ళిపోయాడంట. జస్ట్ నేను వచ్చినాను చెప్పుకోవడానికి. మరి ఇదంతా ఎందుకు? పవన్ కళ్యాణ్కి భయం అనుకోవచ్చా? పవన్ కళ్యాణ్కి భయం అని కాదు, మేబీ అయి ఉండొచ్చు, కాకపోవచ్చు, చెప్పలేము. అది అంటే ఇంతకుముందు ఒక మాట చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి, ఇక ఇప్పటి నుంచి నేను మొత్తానికి అసెంబ్లీకి రాను, శాశ్వతంగా నేను ఇంకా మొత్తానికి రాని విధంగా చెప్పాడు. మరి ఎందుకు ఇట్లా దొంగచాటుకు వచ్చి సైన్ చేసి వెళ్ళడం అనేది క్వశ్చన్ జనాలు అడుగుతున్నారు. అది అంత ఐడియా లేదు బ్రో మనకి, ఎందుకంటే రాజకీయాల గురించి మనకు తెలియదు. కానీ పవన్ కళ్యాణ్ గురించి అయితే బాగా తెలుసు. ఆయన ఒక మంచి వ్యక్తి కాబట్టి మనం ఏది ఇప్పుడు ప్రజల కోసం అతను చాలా మంచి చేస్తున్నాడు కాబట్టి ఆయన గురించి చెప్తాగలం. జగన్మోహన్ రెడ్డి కూడా మంచోడే, కానీ వాళ్ళ చుట్టూ
చుట్టూన్న ఎమ్మెల్యే వాళ్ళ వల్ల చుట్టూన్న వాళ్ళ వల్ల కొద్దిగా ఖరాబ్ అయిపోయిండు మొత్తం ఆయన. ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోడ్లు వేయించడం కానీ, కొన్ని కోట్లు విరాళంగా ఇవ్వడం కానీ. సో ఇప్పటి వరకు ఒక డిప్యూటీ సీఎం అనే అర్థానికి పవన్ కళ్యాణ్ తప్ప ఇంకెవరైనా చూస్తారు అసలు ఈ స్టేజ్లో? ఎవరుంటారు బ్రో, ఎవరు లేరు. ఆయన వల్లే డిప్యూటీ సీఎంకి హోదా వచ్చింది. అన్ని రాష్ట్రాలలో కానీ ఏ రాష్ట్రంలో కానీ సీఎం ఎవరైనా అడగట్లేదు, డిప్యూటీ సీఎం ఎవరైనా అడుగుతున్నారు, ఉప ముఖ్యమంత్రి ఎవరైనా అడుగుతున్నారు అంతే. సీఎంలు ఎవరిని అడగట్లే, ఏ రాష్ట్రంకి వెళ్ళినా కానీ మీ సీఎం ఎవరు, మీ డిప్యూటీ సీఎం ఎవరని మాత్రమే అడుగుతున్నారు. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ ఒక లెజెండ్ యాక్టర్ అండ్ లెజెండ్ రాజకీయ నాయకుడు అంతే.